సూర్యుడు సాయంత్రం అస్తమించడం ఎంత నిజమో 2024లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గెలుపుతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి కూడా ఘన విజయాన్ని మైలవరం నియోజకవర్గం ప్రజలు అందించాలన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికారానికి దరిదాపుల్లో కూడా లేదన్నారు. ఆర్బీకేల ఏర్పాటు అంతర్జాతీయ స్థాయిలోనే గర్వించదగ్గ విషయమన్న కాకాని దేశంలోనే రైతులకు ఉచిత బీమా కల్పించే రాష్ట్రం ఇదేనన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. మీరు ఒక్కసారి గమనిస్తే దొంగ అన్నట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళడం, వివరాలు సేకరించడం, ఏ విధంగా ఓట్లు చేర్చాలి, ఏ విధంగా ఓట్లు తీసివేయాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులకు వెనతో పెట్టినటువంటి విద్య. కాబట్టి దొంగ ఓట్లు చేర్పించడం, ఏదైనా నిఖరమైనటువంటి ఓట్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వాటిని తొలగించడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసేటువంటి మోసపూరితమైనటువంటి పనులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ధ్యాస ఉంటుంది తప్ప దొడ్డిదారిని గెలవాలనేటువంటి ఆలోచన ఎన్నడూ ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఎవరైనా ఆరోపణలు చేశారు అంటే దాన్ని దొంగ అన్నట్టుగా ఏదైతే తప్పులు చంద్రబాబు నాయుడు గతంలో చేశాడో ఆ అనుభవం ఉందో, అవగాహన ఉందో, ఆయన ఆ తప్పులన్నీ ఈ ప్రభుత్వం చేసినట్టుగా నెపాలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, నాయకులకు కానీ ఓటర్ల మీద, దొంగ ఓటర్ల మీద నమ్ముకుని గెలవాలనేటువంటి ధ్యాస, ఆశ లేదు. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానంతో తిరుగులేనటువంటి విజయాన్ని రేపు 2024 ఎన్నికల్లో